ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎకరాకు 12 నుండి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. పచ్చిమిరపలో అధిక దిగుబడికి తోడ్పడే యాజమాన్యం, చీడపీడలను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుంచి 5 కోతల్లో పూర్తవుతుండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలీమల్చింగ్ ద్వారా సాగు చేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుంచి 280 రోజుల వరకు కొనసాగి రైతులు మంచి లాభాలు సాధించే అవకాశం ఏర్పడుతోంది. పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయకోతలు జరపాల్సి ఉంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి 3 కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా తరువాత ప్రతి కోతలో 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం రైతులు ఎకరాకు 12 నుండి 18 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి సాధిస్తున్నారు. పచ్చిమిర్చి మార్కెట్ రేట్లలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నా కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభిస్తే రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మంచి లాభాలను అందించే ఈ పంటలో కాయకోతకు కూలీల అవసరం అధికంగానే ఉంటుంది. కనుక చాలామంది రైతులు శ్రమ చేయగలిగిన స్థాయిలో ఎకరం నుండి 3 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. పచ్చిమిర్చిలో రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. రైతులు సమయానుకూలంగా యాజమాన్యం చేపడితే ఆశించిన ఫలితాలు చేతికందుతాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. మనకి ఈ మధ్యకాలంలో కూరగాయల సాగుతో పాటు పచ్చిమిర్చి సాగు అనేది విరివిగా అవుతుంది. సాంకేతిక యాజమాన్య పద్ధతిగా చేపట్టినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం పరిశీలిస్తే రకాల ఎంపికలో కూడా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో పచ్చిమిర్చి కోసం అయితే మన ఆచార్య అంజయ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయినటువంటి రకాల్లో 2 రకాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి G4 అంటే భాగ్యలక్ష్మి అనే రకం అంటారు. అదేవిధంగా LCA 353 అనే రకం కూడా. ఇదైతే 20 నుంచి 25 రోజుల ముందే కాపుకు వస్తుంది కాబట్టి రైతులకి ముందుగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో మనం విత్తన మోతాదుకు వచ్చేసరికి ఏంటంటే సూట్ రకాలు అయితే 600 గ్రాములు ఎకరానికి సరిపోతుంది. అదే సంకరజాతి రకాలు అయితే 120 గ్రాముల వరకు మనకి ఎకరానికి సరిపోతుంది. వీటికి ట్రైసోడియం ఆర్థోపాస్పేట్ అనే మందుతో అంటే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము చెప్పున్నా కానీ కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళ బారి నుంచి రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా నారుమళ్ళు తయారీ కూడా చాలా ప్రాధాన్యం. ఇందులో 6 ఇంచీలు ఎత్తుగా నారుమళ్ళు తయారు చేసుకోవాలి. ఈ నారుమళ్ళను కూడా 10 నారుమళ్ళుగా తయారు చేసుకోవాలి. ఈ విస్తీర్ణాన్ని 10 సెంట్ల విస్తీర్ణాన్ని 10 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు చెప్పున్న చిన్న చిన్న మడుల్లాగా చేసుకోవచ్చు. లేదు అంటే 10 అడుగుల పొడవు 4 అడుగులు వెడల్పు చెప్పున్న చిన్న చిన్న నార్మల్గా చేసుకుని ఎత్తే నార్మల్గా చేసుకొని మెత్తగా వర్మి కంపోస్ట్ కానీ మెత్తగా చివికిన పశువుల ఎరువు కానీ వేసుకొని ఈ విత్తనాన్ని వెదజల్లుకొని పైబాటు గడ్డి కప్పేసి నీళ్ళు చిలకరించినట్టయితే వారం రోజుల మొక్క బయటకు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నార్మల్ సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వేరుకుళ్ళు బాగా వస్తుంది కాబట్టి వేరుకుళ్ళు నివారణ కోసం 3 గ్రాముల కాప్రాక్సి క్లోరైడ్ లేదా రిడోమిల్ ఎంజెడ్ అని ఉంటుంది. రిడోమిల్ ఎంజెడ్ అనేది అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వేరుకుళ్ళని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన పొలంకి వచ్చేసరికి ఏంటంటే పొలం తయారీ అంటే మెత్తగా కనీసం 3 నుంచి 4 దుక్కులు మెత్తగా దుక్కులు చేసుకోవాలి. పొలం ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది. ఈ ప్రధాన పొలంలో నేలలు ఏంటంటే అనుకూలంగా ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ లేకుండా మురుగునీరు పోయే స్వభావం కలిగినటువంటి బంకతో కూడినటువంటి నేలలు అయితే బాగా అనుకూలంగా ఉంటుంది మిరప సాగుకి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే పశువుల ఎరువు తప్పకుండా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
ఆఖరి దుక్కులో కలిపి వేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఈ ఎక్కువగా చీడపీడలు అంటే ముఖ్యంగా తెగుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయో ఒక 2 కేజీల ట్రైకోడర్మా పౌడర్ని, 90 కేజీలు బాగా చివికిన పశువుల ఎరువు, అదేవిధంగా 10 కేజీల వేప పిండిని కలుపుకొని ఒక వారం రోజులు నీళ్ళలో ఆరబెట్టుకున్న పిండిని ఆఖరి దుక్కులో కానీ మనం వేసుకుని కలిపి దున్నినట్టయితే ఈ శిలీంధ్ర బారిన పడకుండా పంటను సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి సూట్ రకాలైతే 120 కేజీల నత్రజని, 24 కేజీల భాస్వరం, 48 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా హైబ్రిడ్ రకాలకు వచ్చేసరికి 50% అధికంగా అంటే 180 కేజీల నత్రజని, అలాగే 36 కేజీల భాస్వరం, 72 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అంటే ఎకరానికి 250 కేజీల నత్రజని అంటే యూరియా పడుతుంది. అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ వేస్తే 250 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ లేదా డిఏపి వేసినట్టయితే 80 కేజీలు డిఏపి పడుతుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాస్కి వచ్చేసరికి ఏంటంటే 120 కేజీల వరకు ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాస్ పడుతుంది. అయితే దేన్ని ఎప్పుడు వేసుకోవాలనుకునే దృష్టిలోకి వచ్చేసరికి ఏంటంటే మొదట భాస్వరం ఎరువు మొత్తంగా మొదటి దుక్కులను వేసుకోవాలి. అదేవిధంగా 1/4 వంతు ఎరువుని నత్రజని ఎరువుని, 1/2 వంతున పొటాష్ ఎరువుని ఆఖరి దుక్కులో వేసుకొని కలిగి దున్నట్టయితే ఈ మన మొదటి దశలోనే మొక్కలకి బాగా ఎరువులు పోషకాలు అందడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా నత్రజని ఏంటంటే మొక్క ఎదుగుదలకు అవసరం ఉంటుంది. అలాగే భాస్వరం వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్న నారుని నాటుకోవాలి. ప్రధాన పొలంలో నాటే ముందు 24 గంటల నుంచి 48 గంటల ముందుగా పెండిమిథిలైన్ అనే మందుని 1 లీటర్న్నర ఎకరానికి 200 లీటర్లు కలుపుకొని ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే అన్ని రకాల గడ్డి కలుపును రానివ్వకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల వయసులో గడ్డి జాతి కలుపుని అంటే తుంగ, గరికి, చిప్పిర వంటి గడ్డి జాతి కలుపుని 25 నుంచి 30 రోజుల్లో క్వైజలోపాపితాల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర పోషక యాజమాన్యం పచ్చిమిర్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఊతంగా నిలుస్తోంది. ఇటు చీడపీడల బెడద ఎక్కువ, ప్రధానంగా రసం పీల్చు పురుగుల బెడద వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది. ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను సకాలంలో అరికడితే వైరస్ను పూర్తిగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. మనకి చీడపీడల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆకుముడత పురుగు, రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువగా ఉంటుంది మిరపలో. ముఖ్యంగా ఆకుముడత పురుగు, ఆకుముడత అంటే ముఖ్యంగా పై ముడత అంటాం. అంటే పై ముడత తామర పురుగుల వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పై ముడత అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మిరపలో మనం సాధారణంగా గమనిస్తే. దీని నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యగానే ఈ నారుని 1 లీటర్ నీటికి 10 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 10 గ్రాముల కార్బెండజం చొప్పున కలుపుకొని ఒక నార్మడి ఉడక ముందు నారుని ఒక 12 నుంచి 24 గంటల కాలం ఉంచినట్టయితే నెక్స్ట్ రోజు కానీ మనం నాట్లు వేసుకున్నట్టయితే తప్పకుండా ఈ రసం పీల్చే పురుగు బెడద నుంచి కనీసం 20 నుంచి 25 రోజుల వరకు దాన్ని నివారించుకోవచ్చు. దీని నివారణ కోసం పిప్రోనిల్ అనే మందులు అంటే రీజెంట్ అనే మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని అయితే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా అంతర్కృషి చేస్తున్నప్పుడు కూడా ఈ పిప్రోనిల్ గుళికలను ఎకరానికి 10 కేజీలు చొప్పున మనం అంతర్కృషి చేసేటప్పుడు కూడా అంటే నాగలతో దున్నేటప్పుడు నాగల సాలుల్లో వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగు ముఖ్యంగా ఈ తామర పురుగు బెడదను నివారించుకోవచ్చు. ఇంకొక పురుగు ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగుల్లో నల్లి కూడా, ఎర్ర నెల్లి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ నెల్లి రావడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా ఆకులు కిందకి ముడుచుకొని ఉంటాయి, పైకి కాకుండా కిందకి ముడుచుకొని ఉంటాయి. అదేవిధంగా ఈ నెల అంటే పైకి కొద్ది పొడవుగా సాగి ఉంటుంది కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే నీటిలో కరిగే గంధకం 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఎర్రనల్లి గురించి బారి నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు. ఇంకా అసలైన విషయం ఏంటంటే పొగాకు లద్దె పురుగు అనేది చాలా తీవ్రంగా మనకి వ్యాపిస్తూ ఉంటుంది. ఎసిపేట్ అనే మందుని కానీ 1.5 గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవచ్చు. ఇంకా ఉధృతిగా ఎక్కువగా ఉన్నట్టయితే లార్విన్ థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది. అది అయితే 1 గ్రాము, లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మనకి మార్కెట్లో ఫేమ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇటువంటి పేర్లతో దొరుకుతుంది. అదైతే 1 లీటర్ నీటికి 0.3 ml అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్లు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా ఈ పురుగులన్నింటి కూడా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చాలా ప్రాధాన్యం. తామర పురుగుల నివారణ కోసం నీలిరంగు అట్లు అంటే పసుపు గ్రీజుతో పూసినటువంటి పసుపు నీలిరంగు అట్లు కానీ పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల నుంచి రక్షించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని కోరుతున్నాను.